వేటు వేసి 40 రోజులు దాటిపోయింది. అయినా ఇంకా జనం కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు పరగడుపునే క్యూలు కడుతున్నారు. పట్టణాల్లో సంగతి పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరోవైపు 2005కు ముందు ముద్రించిన పెద్ద నోట్లను కూడా డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది ఆర్బీఐ. పెద్ద నోట్లను రద్దు చేసి సరిగ్గా 41 రోజులు పూర్తయింది. ప్రారంభంలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ సీన్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు. ఏటీఎంల ముందు గంటల తరబడి క్యూలు కడుతున్నారు. ఇక బ్యాంకుల ముందైతే కొన్ని చోట్ల యుద్ధాలే జరుగుతున్నాయి. ఏటీఎంల్లో మనీ లోడ్ చేసిన క్షణాల్లో అయిపోతోంది. రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బు లేకుండా పోతోంది. కొందరైతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోనో ఇతరత్ర షాపుల్లోనో బతిమాలి బామాలి కార్డు ఇచ్చి 100-200 తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోవైపు 2005కు ముందు ముద్రించిన 1000-500 నోట్ల విషయంలో ఆర్బీఐ కొంత ఊరట కలిగించింది. వీటిని కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ప్రకటించింది. 2005కు ముందు ముద్రించిన పెద్ద నోట్లు జూలై 1 నుంచి చలామణి కావని జూన్లో ఆర్బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో జూలై 1 నుంచి వీటిని మార్చుకోవచ్చని అప్పట్లో సూచించింది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నోట్లను కొన్ని బ్యాంకులు తీసుకోవటం లేదు. దీంతో ఆర్బీఐ దీనిపై క్లారిటీ ఇచ్చింది. గతంలో చేసిన ప్రకటన కేవలం మార్పిడి గురించి మాత్రమేనని చెప్పింది. 2005కు ముందు ముద్రించిన 1000-500 నోట్లను డిసెంబర్ 30 వరకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అటు ఓవైపు జనం బ్యాంకుల ముందు క్యూలో నుంచుని 2000 నోటు తీసుకుని కళ్లకద్దుకుంటుంటే, మరోవైపు కోట్ల కొద్దీ కొత్త నోట్లు నల్లదొరల ఇళ్లల్లో కట్లపాముల మాదిరిగా బయటకొస్తున్నాయి. బ్యాంక్ అధికారులతో పాటు ఆర్బీఐ, నోట్ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు కూడా కొమ్మక్కైన తీరు దేశాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. 50 రోజులు సమయం ఇవ్వండి, దేశాన్ని మార్చేద్దామని మోడీ చెప్తుంటే, ఈలోపే బ్లాక్ ను వైట్ చేద్దామని బ్లాక్ క్యాట్స్ చెలరేగుతున్నాయి. నోటు కష్టాలతో రోజురోజుకి సామాన్యులకి అసహనం పెరుగుతోంది. అటు పార్లమెంటు వింటర్ సెషన్ కూడా నోటు దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. మోడీ చెప్పిన గడువు దగ్గర పడుతున్న పరిస్థితి మెరుగుపడుతుందన్న సూచనలు కనిపించడం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి సరైపోతుందని కేంద్రం నమ్మకంగా చెబుతోంది. నోట్ల రద్దుతో యుద్ధం ఆగదన్న మోడీ ఆ తర్వాత బినామీ ఆస్తులపై కన్నేస్తారని ప్రచారం జరుగుతోంది. మిషన్ బ్లాక్ మనీ విజయవంతం కావాలని ఆర్థిక నిపుణులతో పాటు సామాన్యులు కూడా కోరుకుంటున్నారు. కొత్త నోట్ల కట్టలను పక్కదారి పట్టించిన బ్యాంకులపై నిఘా సంస్థలు కన్నేశాయి. బ్యాంకుల నుంచి బయటకు వెళ్లిన ప్రతి నోటుకు లెక్కలు ఆరా తీస్తున్నాయి. దీంతో విశాఖలో అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో కొత్త నోట్ల స్కామ్ బ్యాంకు ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి నగరానికి చేరిన కరెన్సీ భారీగా పక్కదారి పట్టిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో స్టీల్ సిటీలోని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన అనుమానిత లావాదేవీలపై డేగ కళ్లతో ఆరా తీస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. బ్యాంకుల అంతర్గత లావాదేవీలతో పాటు ఒకే నెంబర్ కలిగిన నోట్ల కట్టలను బల్క్ లో దారి మళ్లించిన అవినీతి సిబ్బందిపై దృష్టి పెట్టాయి. నోట్ల రద్దు తర్వాత విశాఖ కేంద్రంగా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది, పోస్టల్ ఉద్యోగుల చేతివాటాన్ని సిబిఐ పోలీసులు బట్టబయలు చేశారు. ఏటీఎంల్లో డబ్బులు నింపే సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ ఉద్యోగి ఏకంగా 15 లక్షల రూపాయల కొత్త నోట్లతో పట్టుబడ్డాడు.
ఏకంగా 74 లక్షల రూపాయలను సెక్యూరిటీ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగులు చలామణి చేయటం పోలీసుల్నే ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక బడాబాబులు ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు ఏయూ సబ్ పోస్టాఫీసులో సీనియర్ ఉద్యోగుల కక్కుర్తిని సిబిఐ బయటపెట్టింది. 21 లక్షల రూపాయల పాత నోట్లను మార్చిన కేసులో మహిళా పోస్ట్ మాస్టర్తో పాటు ట్రెజరర్ బుక్ అయ్యారు. అయితే కొత్త కరెన్సీ పక్కదారి పట్టడం వెనుక కొంతమంది ఉద్యోగులు చేసిన తప్పులతో అందరినీ దోషులుగా చూడటం సరైంది కాదంటోంది బ్యాంకు ఉద్యోగుల సంఘం. నోట్ల రద్దు తర్వాత జరిగిన పెద్ద లావాదేవీలపై బ్యాంకులు అంతర్గత ఆడిటింగ్ నిర్వహిస్తున్నాయి. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు రికార్డుల నిర్వహణ, నగదు చెల్లింపులపైన దృష్టి పెట్టాయి.